ఇలాంటి యానిమేషన్ క్యాప్కట్లో ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో చెప్తా. ఫస్ట్ స్టిక్కర్స్లోకి అయితే వెళ్ళండి. తర్వాత ఇక్కడ షేప్ అయితే తీసుకోండి. ఇక్కడ స్క్వేర్ షేప్ అయితే తీసుకోండి. అది మీకు కావాల్సినంత సైజులో అయితే ఇచ్చుకోండి. తర్వాత దానికి వైట్ కలర్ అయితే ఇవ్వండి. తర్వాత టెక్స్ట్లో మీకు కావాల్సిన టెక్స్ట్ అయితే ఇచ్చుకోండి. దానికి బ్లాక్ కలర్ అయితే ఇవ్వండి. తర్వాత మీ లోగో ఫోటో అయితే తీసుకోండి. చూపించిన విధంగా అయితే పెట్టండి. నేను చేసినట్టు 3 కీ ఫ్రేమ్లు అయితే తీసుకోండి. తర్వాత చూపించినట్టు అయితే చేయండి. తర్వాత యూట్యూబ్లో ఫాలో గ్రీన్ స్క్రీన్ అయితే తీసుకోండి. తర్వాత చూపించినట్టు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి తర్వాత చూపించినట్టు ప్లేస్ అయితే చేయండి. తర్వాత దానికి కీ ఫ్రేమ్లు పెట్టినట్టే మీరు పెట్టేసుకోండి. అండ్ లాస్ట్లో యానిమేషన్ కోసం కీ ఫ్రేమ్స్ పెట్టినప్పుడు చూపించినట్టు అయితే చేయండి. అంతే, మీ ఎడిట్ అయితే అయిపోయినట్టే.